హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు భాషా గద్రి బ్లాగ్స్. ఈరోజు నేనైతే పుట్టపర్తికి వచ్చాను. ఇప్పుడు చూస్తున్న లొకేషన్స్ మొత్తం పుట్టపర్తిలో ఉన్నాను. ఇప్పుడు నేను ఈరోజైతే నేను పుట్టపర్తికి కొంచెం పని మీద వచ్చాను అన్నమాట. ఇక్కడ కొన్ని వ్యూస్ అయితే ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటాయి చూడడానికి. ఇది పుట్టపర్తి టౌన్ స్టార్టింగ్లో చిత్రావతి రివర్ అన్నమాట. ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే కన్నా ఇక్కడ బోటింగ్ కూడా అవైలబిలిటీ అయితే ఉంది. మీకు ఎవరైనా పుట్టపర్తికి వచ్చినట్టయితే కంపల్సరీగా ఇక్కడ బోట్ రైడ్ అయితే ట్రై చేయండి ఒకసారి. వన్ బోట్ ప్రైస్ వచ్చి 350 రూపీస్ ఉంటుంది. ఇక్కడ బోట్ ప్రైజ్ ఒకరు వెళ్ళినా 350నే, నలుగురు వెళ్ళినా 350నే ఉంటుంది. ఆక్వా బోటింగ్, దీని పేరు ఆక్వా బోటింగ్ అన్నమాట. ఇక్కడ ఎంట్రీ టికెట్ కూడా ఉంటుంది. దీనికి ఎంట్రీ టికెట్ 10 రూపీస్ ఉంటుంది. వాక్వే కూడా ఉంటుంది రివర్ పక్కనే అనమాట. రివర్ పక్కన వాక్వే సూపర్ ఉంటుంది అనమాట. ఈవినింగ్ టైం, మార్నింగ్ టైం అయితే చూడడానికి చాలా సూపర్ ఉంటుంది. ఈవినింగ్ టైం చిల్ అవ్వడానికి అయితే ఈ రోడ్లో మస్తు ఉంటుంది అనమాట. ఈ పుట్టపర్తిలోని షాపింగ్ స్ట్రీట్ అనమాట ఇది మొత్తం. ఇక్కడైతే ఫారినర్స్ చాలా మంది కనిపిస్తారు. అలాగే ఫారినర్స్ కూడా ఇక్కడ షాపింగ్ చేస్తుంటారు అనమాట. ముందు అయితే కన్నా ఇక్కడ ఫారినర్స్ చాలా మంది ఉన్నవాళ్ళు అనమాట. ఇప్పుడైతే చాలా మంది తగ్గిపోయారు. ఇక్కడ బాబా గారు ఉన్నప్పుడు అయితే కన్నా చాలా అద్భుతంగా ఉండేది పుట్టపర్తి మొత్తం చూడటానికి. ఇప్పుడైతే చాలా డెవలప్మెంట్ అయితే మొత్తం ఆగిపోయింది. ఇంతకుముందు అయితే డెవలప్మెంట్ చాలా ఉండేది అనమాట బాబా గారు ఉన్నప్పుడు. పుట్టపర్తి స్ట్రీట్లో అయితే షాపింగ్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఫారినర్స్ ఎక్కువ తిరుగుతూ ఉంటారు అన్నమాట ఈ స్ట్రీట్లో. ఈ స్ట్రీట్కి ముందరే వచ్చి బాబా గారి ప్రశాంతి నిలయం అనేది ఉంటుంది అన్నమాట. ఇక్కడే ఒకసారి చూసేయండి. ఇదే అన్నమాట బాబా గారి ప్రశాంతి నిలయం. దీని లోపలే ఉంటారు బాబా గారి సమాధి కూడా. ఈ నిలయం మొత్తం చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. మొత్తం లోపల మొత్తం బాబా గారిని దర్శించుకోవడానికి వెళ్ళే వాళ్ళు మొత్తం ఇక్కడ పూలు, టెంకాయలు కనిపిస్తున్నాయి కదా, ఇవి మొత్తం తీసుకొని లోపలికి దర్శించుకోవడానికి వెళ్తారన్నమాట ఇక్కడ నుంచి. ఇప్పుడు ప్రశాంతి నిలయం లోపల వెళ్ళి చూపిపోతున్నాను మీ అందరికీ ఒకసారి. మొత్తం ప్రశాంతి నిలయం చూడడానికి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా మంది బాబా గారిని దర్శించుకోవడానికి వచ్చారన్నమాట లోపలికి, ప్రశాంతి నిలయం లోపలికి. పుట్టపర్తిలో అయితే కన్నా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ మొత్తం చూడడానికి. మొత్తం బాగారి వాక్యాలు మొత్తం ఉన్నాయి. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్, ప్లీజ్ కీప్ సైలెన్స్. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ పుట్టపర్తి మొత్తం పీస్ఫుల్. ఫారినర్స్ అయితే చాలా మంది ఉంటారు. బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసేసి వెళ్ళిపోయాను. ఉంటుందో పోతుందో హెల్మెట్ అనుకున్నా, ఇక్కడ తగిలిచ్చేసి వెళ్ళిపోయాను నేను. బ్యాక్ సైడ్ అయితే కన్నా అయితే టచ్ చేయలేదు నా బైక్ని. లోపల వీడియో తీయడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు. నేను దొంగగా తీసాను అనమాట అక్కడక్కడ క్లిప్స్ మొత్తం. లోపల బాబాగారి సమాధి దగ్గరికి వెళ్దాం అనుకున్నా కానీ లోపల వీడియో తీయడానికి పర్మిషన్ అయితే లేదు. అందుకోసమే నేను లోపలికి వెళ్ళలేదు. వెళ్ళినా వేస్ట్ అన్నమాట. ఇదైతే ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఇది చైతన్య మ్యూజియం, పుట్టపర్తిలోని చైతన్య మ్యూజియం. ఇది ఈ సైన్స్ మ్యూజియం ఇది మొత్తం. ఇక్కడ కనిపిస్తున్న భవనాలు మొత్తం సాయిబాబా గారు కట్టించిన భవనాలే ఇవన్నీ, అప్పటివే. దాని తర్వాత ఎవరైతే పుట్టపర్తిని డెవలప్ అయితే చేయలేదు, సాయిబాబా గారు మొత్తం డెవలప్ చేశారు. ఇది వచ్చి స్టేడియం అనమాట. ఈ స్టేడియంలో అయితే మహేంద్ర సింగ్ ధోని కూడా ఒకసారి ఆడారనమాట. ఇక్కడ పుట్టపర్తి ప్రజల కోసం పుట్టపర్తి సాయిబాబా గారు ఇక్కడ పుట్టపర్తి ప్రజల కోసం వచ్చి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్ కూడా తెప్పించారనమాట ఇక్కడికి స్పెషల్గా పుట్టపర్తి ప్రజల కోసం మాత్రమే. పుట్టపర్తిలో ఎయిర్పోర్ట్ అయితే ఉంది కానీ ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్ విఐపీస్కి మాత్రమే వాడుతున్నారు. ప్యాసింజర్స్కి అయితే ఏం వాడట్లేదు ప్రజెంట్ అయితే. నేను ప్రశాంతి నిలయంలోకి వెళ్ళా కదా, అక్కడ ప్రశాంతి నిలయంలో అయితే కన్నా ఫుడ్ అయితే తినడానికి క్యాంటీన్ ఒకటి ఉంటుంది. ఆ క్యాంటీన్లో ఓన్లీ 15 రూపీస్ మాత్రమే ఎవరైనా వెళ్ళి తినచ్చు అనమాట. చాలా చీప్ ప్రైస్లో ఉంటుంది. బెస్ట్ క్వాలిటీ ఫుడ్ ఉంటుంది అన్నమాట లోపల మొత్తం. మొన్నైతే నేను సాయిబాబా గారు బర్త్డేకి అయితే వచ్చాను అనమాట. చాలా అద్భుతంగా జరిగింది. ఈ రోడ్స్ మొత్తం చాలా ఫుల్ ఉండేటివి ఆ రోజు అయితే కన్నా మొత్తం చూడడానికి. ఇప్పుడైతే చాలా ఖాళీగా ఉన్నాయి, ప్రశాంతంగా ఉంది ఇప్పుడైతే పుట్టపర్తి మొత్తం. చాలామంది అయితే కన్నా బాబా గారి సేవ చేయడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారన్నమాట ఇక్కడికి. నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ అని తేడా లేకుండా ప్రతి వారు ఇక్కడ నివసిస్తున్నారన్నమాట. అలాగే ఫారినర్స్ కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. అలాగే ఇంకొక విషయం ఏంటంటే గాయస్, ఇక్కడ పుట్టపర్తిలో హార్ట్ పేషెంట్స్ ఎవరన్నా ఉంటే కన్నా ఆపరేషన్స్ అయితే ఫ్రీగానే చేస్తారన్నమాట ఇక్కడ పుట్టపర్తిలో. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే ఇక్కడ ఉంది. ఫారెన్ డాక్టర్స్ ఉంటారన్నమాట హాస్పిటల్లో మొత్తం.
ఎవరైనా హార్ట్ పేషెంట్స్ ఉంటే కన్నా ఇక్కడికి వచ్చి చూపించుకోవచ్చు. ఎవరైనా సరే ఫ్రీగానే చూస్తారనమాట. ఇక్కడ ట్రీట్మెంట్ మొత్తం కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ టోటల్. పుట్టపర్తిలోని ఇంటర్నేషనల్ స్టేడియం ఇది మొత్తం. పుట్టపర్తి మొత్తం చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. మొత్తం పుట్టపర్తి మొత్తంలో నేను చూసిన మజీద్ అంటే ఇది ఒక్కటే ఒకటి. ఈ రూట్లో వెళ్ళినట్టయితే కన్నా పుట్టపర్తి ఎయిర్పోర్ట్ వస్తుంది. ఇక్కడ అయితే ఒక షుగర్ కేన్ కనపడింది. ఇక్కడ ఒక షుగర్ కేన్ అయితే తాగేద్దాం ఇప్పుడు. షుగర్ కేన్ జ్యూస్ అంటే నాకు చాలా ఇష్టం. వా సూపర్ ఉంది జ్యూస్ అయితే కన్నా.